గత కొంతకాలం కింద పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గురించి, ఆంధ్రప్రదేశ్ అంశాల గురించి మాట్లాడిన మాటలపైన ఏపీ తెలంగాణ ఈ యొక్క భేదం రాజకీయ పరంగా చిచ్చు అయితే రగిలింది. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ప్రెస్ మీట్ చూస్తే, నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కొంత జాలైతే వేస్తుంది. ఈ నేపథ్యంలో వారి మాటలు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నా, చిన్న మాట చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రభుత్వ, తెలంగాణ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. తెలంగాణలో మేము ఎట్లయినా ఉంటాం, మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. కానీ బయటవాడు వస్తే మాత్రం ఊరుకునేది లేదు, అందరం ఒకటైతాం. తెలంగాణలో ఉన్న ఇది ఒక నీతి. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. అసలు మీ సలహాదారు ఎవరో కానీ, అంటే మీ సలహాదారుడు మీకు చెప్పలేదా, లేకపోతే మీకు మీ సొంత తెలివి, కొంచెం మీరు అసలు ఈ అంశం పైన మొత్తం మీరు సైలెంట్గా ఉండదు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాలకు వెళ్తాం, ప్రశ్నిస్తాం, మాట్లాడతాం, పోటీ చేస్తాం అన్నారు. రాజ్యాంగ పరంగా ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, స్వతంత్రంగా జీవించే హక్కు అందరికీ ఉంది, దాన్ని కాదనను. కానీ మనం వేసే అడుగు ఎదుటోళ్లకు మంచి జరుగుతుంది అని ఒక మైండ్ సెట్తో మీరు ముందుకు వెళ్తుంటారు. కానీ ఆ ప్రాసెస్లో మీరు బలవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు అవుతుంది. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా నెగిటివ్గా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివ్గా ఉన్నారు. అడిషనల్గా తెలంగాణలో బండి సంజయ్, బండి భగీరథ్ కేసు ఒకటి, ఇంకోటి మంగ్లీ కేసు ఒకటి. ఇట్లాంటి మంగ్లీ కేసులో చాలామంది ప్రాణాలు పోవడం, బండి భగీరథ్పై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కోవడం, అనేక అంశాలపైన, హైడ్రా కావచ్చు, ఇంకా చాలా అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు అనేది వస్తున్నాయి. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వదిలిన బాణం, టాపిక్ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ వదిలిన బాణం ప్రొఫెసర్ పొలిటికల్ అనలిస్ట్ నాగేశ్వరరావు గారు. వారు ఒక చిన్న పుల్లగీసేసారు, ఆంధ్ర తెలంగాణ పవన్ కళ్యాణ్ పుల్లగీసేసారు. దానికి మీ జన సైనికులందరూ బగ్గున అంటుకొని మొత్తం మండే యజ్ఞంలాగా ఇంత పోయి ఇంకా ఇంత అయ్యి అన్నట్టు చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యి మీద వచ్చి మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఇదంతా అర్థం చేసుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని అంశాలపైన నెగిటివ్ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత విభేదం అంశం పైన కాంగ్రెస్ ఆడిన ఒక యజ్ఞంలో నాగేశ్వరరావు త్రూగా మీరు పావుగా బలయ్యారని ఈరోజు మీ మాటల్లో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు సైలెంట్గా ఉంటే మీరు 12 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి సైలెంట్గా ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని పట్టించుకోకుండా మీరు ఒక 10 రోజులు సైలెంట్గా ఉంటే ప్రజలందరూ ఇది మర్చిపోతుంది. మీరు అనవసరంగా తెలంగాణ రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్లో మీరు బలవుతారు. మీరు పావుగా మిమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని పావుగా వాడింది, డైవర్షన్ పాలిటిక్స్ చేసింది, టాపిక్ డైవర్ట్ చేసింది, ప్రజల మైండ్ని మీ సైడ్ మళ్లించింది. ఇది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏపీలో మీ ఆధ్వర్యంలో ఉన్న మంత్రిత్వ శాఖ పైన కేంద్రం నుంచి 5 అవార్డులు వచ్చినాయి. మీ పనితీరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
మీరు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. కానీ తెలంగాణ రాజకీయాలలో మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మీరు ఆలోచన లేకుండా మధ్యలో వచ్చి మీరు బలి కాకండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.